ఆంధ్రప్రదేశ్లో వరుస ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గతంలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడిన పవన్ కూల్గా ఉన్నారు. ఇంత జరుగుతున్నా సేనాని సైలెంట్గా ఎందుకు ఉన్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ జోలికి వెళ్ళొద్దని సైనికులకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. మరి చంద్రబాబు చెప్తున్నా తమ్ముళ్ళు ఎందుకు వినడం లేదు? ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారుతున్న రాజకీయంలో పవన్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? సేనానిని కంట్రోల్ చేస్తుంది ఎవరు? వాస్ ది స్టోరీ. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం. ఘర్షణాత్మకమైన వైఖరితో కూటమికి ఇబ్బందులు. ప్రతి విషయాన్ని గమనిస్తున్న ప్రజలు. వినుకొండలో పాశవిక హత్య. అందరూ చూస్తూ ఉండగానే దారుణంగా హత్య. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తున్న జనసేన బీజేపీ. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఘటనలు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పవర్ఫుల్గా ఉంది. అందులో జనసేన బీజేపీ భాగస్వాములే. ఈ రెండు పార్టీలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు, 4 మంత్రులు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి పెద్దన్న టీడీపీ అనే చెప్పాలి. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు ఉన్నారు. పవన్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా నిర్మాణాత్మకమైన వారుగా బాబు ఉంటున్నారు. గత నెలన్నర కూటమి ప్రభుత్వం తీరు చూస్తే పవన్ తన పరిధిలోనే రెస్పాండ్ అవుతున్నారు. ఇక జనసేన నేతలు పవన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు వద్దు అని 1కి 10 సార్లు చెబుతున్నాను జనసేనని. ఏది చేసినా చట్ట ప్రకారమే ఉండాలని ఆయన అంటున్నారు. పవన్ అయితే వైసీపీ నేతల మీద ఎలాంటి ఘాటు విమర్శలు చేయటం లేదు. జనసేన నేతలు, మంత్రులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు వద్దు అని చెబుతూ ఉన్నా చాలా చోట్ల మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి అయితే మాత్రం కనిపించడం లేదు. గడిచిన 5 ఏళ్లుగా చూస్తే వైసీపీ ఏలుబడిలో దెబ్బతిన్న టీడీపీ క్యాడర్, దిగువ స్థాయి లీడర్ మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోతుందా అన్నది ఒక చర్చ అయితే, టీడీపీ వర్సెస్ వైసీపీగా క్షేత్రస్థాయిలో రాజకీయం మారిందని, వారున్నప్పుడు ఇదే తీరు అన్న మాట కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఘర్షణాత్మకమైన వైఖరి వల్ల ఇబ్బంది మాత్రం కూటమికే అని అంటున్నారు. ప్రజలు లా అండ్ ఆర్డర్ విషయంలో నిశిత పరిశీలన చేస్తారని కూడా అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది లోపించే పూర్తిగా అపఖ్యాతి పాలయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇక పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది పాశవిక హత్య. అది వైసీపీ నేత మీద హత్య చేసిన వారు వ్యక్తిగతంగా చూశారా మరోట అన్నది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వంలో ఇంత బరితెగించి నడి రోడ్డుపై దారుణమైన హత్య జరిగిందంటే అది ప్రభుత్వానికే మచ్చ కదా అన్న చర్చ సాగుతోంది. లా అండ్ ఆర్డర్ భయపడేలా ఉంటే అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డు మీద కిరాతకంగా హత్య చేసే సాహసం ఎవరూ చేయలేరు కదా అని కూడా అంటున్నారు. ఈ హత్య నేషనల్ మీడియాకు అట్రాక్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇంత దుర్మార్గంగా హత్యలు చేసుకుంటారా అన్నది కూడా జనంలోకి పోయింది. కూటమి ప్రభుత్వం ఇకనైనా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టేందుకు తారతమ్య భేదాలు చూడకుండా వ్యవహరించాలని అంటున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ, జనసేన మాత్రం ఈ విషయాన్ని గమనిస్తూ వస్తున్నాయి. ఇదొక్కటే కాదు, గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న దాడుల మీద కూడా మిత్రులు కేవలం స్పెక్టర్లుగానే వ్యవహరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో 1కి 10 సార్లు చెప్పిన పవన్ కళ్యాణ్కి కూడా ఇక ఇలాంటివి ఇబ్బందికరమే అంటున్నారు. అయితే ఎంత కూటమి ప్రభుత్వమైనా మిత్రులు తమ సొంత పొలిటికల్ ఐడెంటిటీతో వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి భయపడకపోయినా రానున్న రోజుల్లో మాత్రం ఇలాంటివి మంచివి కాదు, టోటల్గా కూటమికి చెడ్డ పేరు వస్తుందన్నది కూడా ఉంది. ఈ
మొత్తం పొలిటికల్ సినోరియాని చూసినప్పుడు టీడీపీ అధినాయకత్వమే సీరియస్గా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఇరకాటంలో పడేది అందరూ అని కూడా అంటున్నారు. జనసేన ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంది అంటే అది వ్యూహంగానే చూడాలని అంటున్నారు. ఏదేమైనా ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీని ఒక గాడిన పెట్టేందుకు కృషి చేస్తూ ఉంటే ఈ మధ్యలో ఇలాంటివి చోటు చేసుకోవడం వల్ల పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అవుతుందని అంటున్నారు.